హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బావా మరదలు పార్ట్ 8. సంధ్య మధు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు వాళ్ళ సీనియర్. భయంతో ఇద్దరూ బిగుసుకుపోయారు. వాడు ఒక్కసారిగా, సారీ సిస్టర్, నేను నీతో అలా తప్పుగా ప్రవర్తించినందుకు అని మెల్లగా అంటాడు అతను. మధు మాట్లాడకుండా అలా సైలెంట్‌గా చూస్తూ ఉంటుంది అతని వైపు భయంగా. సిస్టర్, నిన్నే, నా నుంచి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం నీకు ఈ అన్నయ్య ఉన్నాడు అని గుర్తుంచుకో. సరేనా? బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ సీనియర్. ఇదేంటి ఇతనిలో ఇంత మార్పు? నాకేం అర్థం కాలేదు. నీకేమైనా అర్థమైందా? అని మధుతో అంటుంది సంధ్య. మధు అలా బొమ్మలా నుంచుని ఉండిపోయింది కదా. ఏయ్, నీతోనే చెప్పేది అని మళ్ళీ కదుపుతుంది సంధ్య. హా, చెప్పు. అతను ఏంటే అలా షాక్ ఇచ్చాడు? నాకు చాలా భయం వేసింది తను అలా మన దగ్గరకు వస్తుంటే. కానీ అని అంటుంది మధు. హా, కానీ ఏంటో చెప్పు మరి అని అడుగుతుంది సంధ్య. సడన్ గా తనలో అంత చేంజ్ నమ్మలేకపోతున్నా. సర్లే, ఒక గోల వదిలిపోయింది కదా. ఇంటికి వెళ్ళాక బావ వాళ్ళకి ఈ విషయం మొత్తం చెప్పాలి. పద, క్లాస్‌కి వెళ్దాం అని ఇద్దరు ఇంకా క్లాస్‌కి వెళ్ళిపోతారు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక విక్రమ్‌కి ఫోన్ చేస్తుంది మధు. తన ఫోన్ కలవకపోతే వికాస్‌కి చేస్తుంది. తన ఫోన్ కూడా బిజీ వస్తుంది. ఏంటి వీళ్ళిద్దరి ఫోన్లు కలవడం లేదు అని అనుకుని సైలెంట్‌గా ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళ ఫోన్ల కోసం. కొంచెం సేపటికి తర్వాత వికాస్ ఫోన్ చేస్తాడు మధుకి. హా మధు, చెప్పరా, ఎలా జరిగింది ఈరోజు కాలేజ్? అంతా బాగానే ఉందా అని అడుగుతాడు వికాస్. హా అన్నయ్య, అంతా బాగానే ఉంది కానీ ఈ బావగారి ఫోన్ ఏంటి కలవడం లేదు? ఏంటో ఎవరితో మాట్లాడుతున్నాడో అంతసేపు. ఒక విషయం చెప్పాలి అని చేశాను అని అంటుంది మధు. ఏయ్ తింగరి, నన్ను బాగా తలుచుకుంటూ ఉన్నావా? చెప్పు, నువ్వేం చెప్పాలో. మళ్ళీ ఏదో తింగరి పని చేసుంటావు. అంతే కదా అని కాన్ఫరెన్స్ కాల్‌లో ఉన్న విక్రమ్ అంటాడు. హా, ఇదేంటి, నేను అన్నయ్యతో మాట్లాడుతూ ఉంటే నువ్వొచ్చావు? అన్నయ్య, ఇది చాలా అన్యాయంరా. నాకు నువ్వు బావ కూడా లైన్‌లో ఉన్నాడు అని ఎందుకు చెప్పలేదు? అని అరుస్తూ అంటుంది మధు. మధు, అలా ఏం లేదురా. ఊరికే ఏదో నిన్ను ఆట పట్టించాలని అలా చేశాం. సరే, చెప్పు ఏమైందో అని మెల్లగా అడుగుతాడు వికాస్. నువ్వు ముందు నాకు ఎందుకు చెప్పలేదు అని మళ్ళీ అరుస్తుంది మధు వికాస్ మీద. అంతలోనే విక్రమ్, ఏయ్, ముందు విషయం చెప్తావా? నువ్వు నాటకాలు ఆడావే అనుకో, వచ్చిన తర్వాత ఉంటది మరి, ఆలోచించుకో. ఏంటి చెప్తావా ఇప్పుడైనా అని కయ్యమంటాడు విక్రమ్. ఎందుకు తిడతావు నన్ను? అన్నయ్య, చూడు బావా అని కంప్లైంట్ ఇస్తుంది మధు. ఉఫ్, దేవుడా అనుకొని, సరే చెప్పు ఏమైందో అని చాలా కూల్‌గా అడుగుతాడు విక్రమ్. మనసులో మాత్రం, నేను వచ్చిన తర్వాత నీకు ఉంటదే నా చేతుల్లో అని అనుకోకుండా ఉంటాడా? మధు చిన్నగా నవ్వుతూ కాలేజ్‌లో జరిగిన విషయం మొత్తం వాళ్ళిద్దరికీ చెప్పేస్తుంది. వాళ్ళేం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటారు. నేను చెప్పిన మాటలు మీకు వినిపించలేదా? మా సీనియర్ నన్ను చెల్లి అని పిలిచి నాకు ఏ ఇబ్బంది ఉన్నా చెప్పమని చెప్పాడు అని మళ్ళీ మొత్తం వివరిస్తుంది మధు. అబ్బా, ఆపవే. ఎన్ని ఎన్ని సార్లు చెప్తావు చెప్పిన విషయాన్నే?
వాడు నీకు సారీ చెప్పాడు. ఓకే. అర్థమైంది. ఇంకా ఆ విషయం వదిలేసి ప్రశాంతంగా చదువు. అర్థమైందా? అని అంటాడు విక్రమ్. హా! అవునురా మధు. ఇంక వాడి గురించి ఆలోచించకు. బాగా చదువుకోండి. సరే మరి ఇంక ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు వికాస్. వెంటనే విక్రమ్ మళ్ళీ మధుకి ఫోన్ చేస్తాడు. హా! చెప్పు బావా అని మెల్లిగా అంటుంది మధు. ఏంటే నేను నిన్ను తిడుతున్నానా? వాడికి నా మీద కంప్లైంట్‌లే చెప్తున్నావు. నీకు నేను ఏమీ అనడం లేదని బాగా గారాలు కదా! నేను ఈ సండే వస్తా. నీకు పనిష్మెంట్ ఇస్తా. రెడీగా ఉండు. ఓకేనా తింగరి? అని అంటాడు విక్రమ్. బావా ప్లీజ్ సారీ. నువ్వు ఏమీ తిట్టలేదులే అని మెల్లిగా ముద్దుగా అంటుంది మధు. వీటికి ఏమీ తక్కువ లేదు. సరే తిని పడుకో. ఉంటా మరి. బాయ్ తింగరి అని ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్. అలా ఆ రోజు గడిచిపోతుంది. రోజు కాలేజ్‌కి వెళ్ళడం, వచ్చిన తర్వాత నలుగురు కాసేపు ముచ్చట్లు పెట్టుకోవడం చాలా ఆనందంగా సాగుతూ ఉంటాయి రోజులు. అలా ఇంటర్ మొదటి సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది మధు వాళ్ళకి. విక్రమ్, వికాస్ కూడా వాళ్ళ మొదటి సంవత్సరం అవ్వడంతో ఇంటికి తిరిగొస్తారు. 2 2 కుటుంబాలలో సంతోషం, పిల్లలు అందరూ ఉండడంతో చాలా ఆనందంగా సెలవులు ఎంజాయ్ చేస్తారు నలుగురు. సెలవులు అయిన తర్వాత వెళ్ళిపోతారు విక్రమ్, వికాస్. అలా 2 సంవత్సరముల తర్వాత విక్రమ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఇంటికి వస్తాడు. వికాస్‌ది ఇంకో సంవత్సరం కంప్లీట్ కావాల్సి ఉంటుంది. విక్రమ్ వచ్చిన తర్వాత అందరికీ ఒక విషయం చెప్తాడు. నేను పోలీస్ ట్రైనింగ్‌కి అప్లై చేశాను. రేపటి నుండి వెళ్ళాలి అని అంటాడు విక్రమ్. అందరూ ఆనందంగా విక్రమ్‌కి జాగ్రత్తగా వెళ్ళి రమ్మని చెప్తారు. మధు మాత్రం పిచ్చ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. తన మనసులో బావ పోలీస్ అయితే బాగుండు అని అనుకుంది. కానీ తన మనసులోనే దాచేసుకుంటుంది మధు. ఆ రోజు రాత్రి మధుకి ఆనందంతో నిద్ర కూడా పట్టడం లేదు. టామ్ అండ్ జెర్రీ పెట్టుకొని చూస్తూ ఉంది. అంతలోనే ఏయ్ తింగరి అని మాట వినిపిస్తుంది విక్రమ్‌ది. కానీ ఎక్కడా కనిపించడు విక్రమ్. ఇదేంటి బావ నన్ను పిలిచినట్టు అనిపించింది. మరి ఎక్కడా కనబడడం లేదు. కొంపదీసి దెయ్యమా అని భయపడిపోతూ ఉంటుంది మధు. ఇదంతా చూస్తున్న విక్రమ్‌కి నవ్వు వస్తుంది. ఇంకొంచెం సేపు ఆగితే భయంతో పిసుకుపోతుందేమో అని అనుకొని ఏయ్ తింగరి అంటూ లోపలికి వస్తాడు విక్రమ్. అబ్బా బావా ఎందుకు నన్ను భయపెడుతున్నావు? నాకెంత భయం వేసిందో తెలుసా? నువ్వు ఇలాగే ఇంకా అక్కడి నుండి పిలిస్తే దెబ్బకి అరిచేసేదాన్ని అని అంటుంది మధు. అంత పని చేసినా చేస్తావు. నాకు తెలీదా ఏంటి నీ గురించి? అందుకే లోపలికి వచ్చేసా అని అంటాడు విక్రమ్. సర్లే ఏంటి బావా అన్నయ్య కోసం వచ్చావా? పడుకునున్నాడు కదా! ఫోన్ చేసి రావాల్సింది అని నాన్ స్టాప్‌గా వాగుతూనే ఉంటుంది మధు. విక్రమ్ ఏం మాట్లాడకపోయేసరికి ఏంటి బావా మాట్లాడవు అని అడుగుతుంది మధు. నువ్వు కాస్త నోరు మూస్తే నేను మాట్లాడతా. నాన్ స్టాప్‌గా వాగుతూనే ఉంటే నేనింక ఏం సమాధానం చెప్తాను అని అంటాడు విక్రమ్. సరే ఆపేశానుగా చెప్పు అని బుంగమూతి పెడుతుంది మధు. ఉఫ్! దేవుడా! అని విక్రమ్ అనుకొని
ఏమీ లేదే. రేపు వెళ్ళిపోతా కదా! నీతో కాసేపు కూర్చొని మాట్లాడదామని వచ్చా. అవును, నేను వెళ్ళిపోతున్నా అంటే నీ ముఖంలో అసలు బాధే కనిపించడం లేదు. ఎప్పుడు పోతానో అని ఎదురుచూస్తున్నావా ఏంటి? అని అంటాడు విక్రమ్. మధు విక్రమ్‌ని కోపంగా చూస్తూ, హా! అవును, వెళ్ళిపో. ఇక్కడి నుంచి కూడా అని బెడ్ మీద కూర్చొని తల కిందకి పెట్టేసుకుంటుంది మధు. ఏం మాట్లాడాలని వచ్చి ఏం చేస్తున్నావురా? అని విక్రమ్ అనుకొని, సరే మనకెప్పుడు ఉండేదేలే కానీ సారీ చెప్పి, నేను పోలీస్ అవ్వడం నీకు ఇష్టమేనా తింగరి? అని అంటాడు విక్రమ్. మధు అలక పక్కన పెట్టేసి, బావా నీకో విషయం చెప్పనా? నాకు పోలీస్ అవ్వాలనే కోరిక నువ్వు. అందుకే నేను నిన్ను అన్ని సార్లు అడిగేదాన్ని. కానీ నువ్వు ప్రతిసారి ఏదో ఒక సమాధానం చెప్పేవాడివి. నువ్వు పొద్దున అందరిలో చెప్పేసరికి నాకు ఎంత సంతోషం కలిగిందో తెలుసా? అని ఆనందంగా ముఖం బ్రైట్‌గా చేసేసుకొని అంటుంది మధు. ఓహ్! అయితే నీకు నేను పోలీస్ అవ్వాలనే కోరిక ఉందన్నమాట. నీ కోరిక నాకెలా తెలిసిందంటావు? అని అంటాడు విక్రమ్. అదే కదా బావా! నేను నువ్వు చెప్పిన దగ్గర నుంచి ఆలోచిస్తూనే ఉన్నా. అస్సలు తెలియలేదు. నీకెలా తెలిసింది బావా నా మనసులోది? అని అమాయకంగా అంటుంది మధు. ఏమో, నీ మనసు, నా మనసు మాట్లాడుకునుంటాయి. వదిలేయ్ ఇంకా. చెప్పు, రేపు వెళ్ళిపోతాను కదా! ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా! అని అడుగుతాడు విక్రమ్. నువ్వు అడగక ముందే నేనివ్వాలి అనుకున్నా బావా! కళ్ళు మూసుకో, ఇస్తా అని అంటుంది మధు. నిజంగానా? అని ఆశ్చర్యంగా అడుగుతాడు నువ్వు ముందు కళ్ళు మూసుకో బావా! లేదంటావా? అయితే నేను ఇవ్వను పో అని అలకగా అంటుంది మధు. సరే అయితే అని సైలెంట్‌గా కళ్ళు మూసుకొని ఉంటాడు విక్రమ్. బావా కళ్ళు తెరువు అని తన చేతిలో గిఫ్ట్ పెడుతుంది మధు. విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, నువ్వు ఇస్తానన్న గిఫ్ట్ ఇదేనా? అని అంటాడు. హా! ఇదే అని సమాధానం ఇస్తుంది మధు. నువ్వింక మారవే. నేను వెళ్తున్నా. దుప్పటి ముసుగు పెట్టుకొని పడుకో తింగరి అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు విక్రమ్. ఇప్పుడు బావ నన్ను ఎందుకు తిట్టినట్టు అని అనుకుని నిద్రపోతుంది మధు. మా బావ నన్ను ఎందుకు తిట్టాడు ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్ చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.